చెన్నైలో ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశం, కొన్ని పార్టీల విఐపీల సమావేశం అక్కడ జరిగింది. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ అటు ఉత్తరాది రాష్ట్రాల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, దక్షిణాది రాష్ట్రాల మీద ప్రేమ చూపిస్తలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ప్రయత్నం చేస్తుంది, డీలిమిటేషన్ తీసుకొస్తుంది. ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన అయితే ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు చేయొద్దు, ఒక 25 ఏళ్ల వరకు దాన్ని వాయిదా వేయాలి. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ నియంత్రణ పాటించినాయి, అక్కడ జనాభా పెరగలేదు. కాబట్టి జనాభా ఎక్కువ ఉన్న కాడ ఎక్కువ ఎంపీలు గెలుస్తుంది, జనాభా లేని కాడ తక్కువ ఎంపీలు గెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పునర్విభజన చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఎంపీలు వస్తాయి. అంటే ఇక్కడ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తక్కువ ఉంటుంది. తమిళనాడులో గెలవదు, కేరళలో గెలవదు, ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచిన పరిస్థితి ఏం లేదు. ఇట్లా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పునర్విభజన చేస్తే తక్కువ జనాభా ఉంటుంది, కాబట్టి ఈ పార్టీలకు నష్టం జరుగుతుంది. బీజేపీ ఎక్కువ కాడ పునర్విభజన అక్కడ చేసింది అనుకోండి, అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ గెలుస్తారు. కాబట్టి బీజేపీ బలం ఉన్న కాడ ఎక్కువ సీట్లు వస్తాయి, బీజేపీ బలం లేని కాడ తక్కువ సీట్లు వస్తాయి. కాబట్టి పునర్విభజన చేయడం వల్ల ఈ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి 25 ఏళ్ల వరకు పెంచితే ఇప్పుడు జనాభా పెరుగుతుంది 25 ఏళ్ల వరకు. కాబట్టి అప్పుడు 25 ఏళ్ల వరకు వాయిదేసి అప్పుడు నియోజకవర్గాల్ని పునర్విభజన చేయాలనే ఉద్దేశంతో చెన్నైలో నిన్న మీటింగ్ పెట్టిరు. ఆ మీటింగ్కు ఒకసారి చదివినాము. మరో 25 ఏళ్లు మార్పులొద్దు, 1971 జనాభా ప్రతిపాదికను చేసిన స్థానాలు అలాగే ఉంచాలి, కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జేఏసీ తొలి భేటీలో తీర్మానం, 4 సీఎంలు సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరు. దీనికి ఎవరెవరు హాజరైనంటే ఇగో మనం ఇక్కడి నుంచి వచ్చినాయి. భగవంత్ సింగ్ మాన్ ఈయన కేరళ మన పంజాబ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఈయన. నెక్స్ట్ ఈయన మీకు తెలుసు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. భగవంత్ సింగ్ మాన్ ఈయన స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి. ఈయన కేరళ ముఖ్యమంత్రి విజయన్. తర్వాత కేటీఆర్ మన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత ఈయన ఎవరు? మహేష్ కుమార్ గౌడనా? ఓకే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మొత్తం మీద వీళ్ళంతా కూడా వీళ్ళతో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇంకా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. దాంట్లో 25 సంవత్సరాల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయొద్దు అని గట్టిగా వ్యతిరేకించడానికి చేసిరు. ఇది చెన్నైలో ఫస్ట్ సమావేశం జరిగింది. రెండో సమావేశం హైదరాబాద్లో పెడతారట. హైదరాబాద్లో రెండో సమావేశం పెట్టి పెద్ద ఎత్తున బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, నియోజకవర్గ పునర్విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా పెడతారట. అయితే ఇక్కడ దీని మీద కౌంటర్లు కూడా వస్తున్నాయి. బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఏంది? రేవంత్ రెడ్డి కేటీఆర్ తెలంగాణలోనే తిట్టుకుంటారు, ఇక్కడ పోయి మన చెన్నై పోయి మంచి కూర్చున్నారు, ఒక దగ్గరనే తిన్నారు, ఒక దగ్గరనే కూర్చున్నారు, ఒకటే మీటింగ్ హాజరైపోయారు. వీళ్ళ విధానాలు ఒకటే, వీళ్ళిద్దరు ఒకటే, బీజేపీని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళు కలిసిరు అంటారు. కానీ బీజేపీని ఇబ్బంది పెట్టడం కోసం ఈ మీటింగ్ పెట్టింది కాదు. వీళ్ళిద్దరు ఒకటని కాదు. వీళ్ళిద్దరు ఒకటి ఎట్లయితారు? ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, కాలేదు. ఈయన ముఖ్యమంత్రి అయిండు. ఆయన పార్టీ వేరే, ఈయన పార్టీ వేరే. ఈయన బీఆర్ఎస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు ఒకటి ఎట్లయితారు? మధ్య తప్పిన మాటలు కాకపోతే ఈ పోయిన సన్నివేశం ఏంటి? నియోజకవర్గాలు పునర్విభజన అయితే తెలంగాణ రాష్ట్రం, ఈ రెండు పార్టీలు రాకుండా బీజేపీ నష్టం, తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. ఎక్కువ ఎంపీ సీట్లు పెరిగాయి. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత ఈ డీలిమిటేషన్ చేస్తే కొంత జనాభా పెరుగుతుంది, కొన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఆ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టొద్దు, ఆ పునర్విభజన చేయొద్దని చెప్పేసి దీనికి పోయారు తప్ప వాళ్ళిద్దరు కలిసో మాట్లాడుకోనో బిజినెస్ కోసమో బీరు తాగడానికో బిర్యానీ తినడానికో బీజేపీని ముంచడానికో పోయింది కాదు. తెలంగాణ రాష్ట్రం మునుగొద్దు, బీజేపీ చేస్తున్న ఆ కుట్రలో భాగస్వామ్యం కావద్దని గట్టిగా వ్యతిరేకించడానికి పేరు. దాంట్లో తప్పే ఉంది, ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైనా మాట్లాడాల్సిందే. బీజేపీలు పోవాలి. బీజేపీలు కూడా నరేంద్ర మోడీకి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది.